హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై. సో నేను రీసెంట్గా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. వర్ధిని వ్లాగ్స్ ఇన్ తెలుగు అని ఉండేది. దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై అని నేమ్ అయితే చేంజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే వ్లాగ్ థంబ్నెయిల్ అయితే చూసుంటారు కదా. సో ఇంకా ఆ రోజు అయితే మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చెన్నై టు తిరుపతి. ఎవ్రీ టైం మేము కార్లోనే వెళ్తాము బై రోడ్. సో మాకు ఇక్కడ నుంచి 3 to 3.5 hours పడుతుంది కాబట్టి, సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్గా పూజ అది చేసుకొని దేవుడికి ఏమైనా నైవేద్యం అవి పెట్టుకొని అప్పుడైతే స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇంకా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియో అనమాట ఇది. స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. ఎందుకంటే మేము తిరుమలలో ఫేస్ చేసిన రూమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్గా యాడ్ చేసి పెట్టాను అనమాట. సో ఇంకా మా బాబునైతే హాఫ్ డే స్కూల్కి అయితే పంపేశాను మార్నింగే లేపి. ఇంకా ఈలోపు లగేజ్ ప్యాకింగ్ అవన్నీ సరే చేసుకుందామని చెప్పేసి హాఫ్ డే అయినా సరే పంపి మా ఆఫ్టర్నూన్ నుంచి మా హస్బెండ్ కూడా ఎలాగో మార్నింగ్కి వెళ్ళిపోయారు కాబట్టి హాఫ్ డేలో మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు కాబట్టి ఇంకా ఈలోపు ట్రావెలింగ్కి కావాల్సినవి ఇవన్నీ కూడా నేను సర్దుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే లేచామన్నమాట. మెయిన్ మా చిన్నోడు ఉన్నాడు కదా, సో వాడికి ట్రావెలింగ్లో యూజ్ అయ్యే ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీ టైం నేను ట్రావెలింగ్లో అలాగే క్యారీ చేస్తాను. ఏదో వీడియో కోసం ఏదో చూపించాలనో చేయాలనో కాదులేండి. ఇంకా మా అత్తయ్య మావయ్య కూడా అయితే వస్తున్నారనమాట. ఎందుకంటే తిరుపతి దగ్గరే కదా. ఎందుకు మేము తిరుపతి వెళ్తున్నామో స్పెషల్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. సో ఇంకా బాబు కోసం అయితే కొంచెం లంచ్ సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను. క్యారెట్ తురుముతో చేస్తున్నాను అనమాట. సో కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తున్నాను. జర్నీ చేస్తాం కదా, వామ్ అనేది కొంచెం స్టమక్ పెయిన్ అది రాకుండా ఉంటుందని చెప్పేసి, ఇండైజెషన్ అది కూడా లేకుండా ఉంటుందని. సో ఇది ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ అనమాట. బాయిల్ చేసేసుకున్నాను. మనం క్యారెట్ని తురుముకుంటే బాయిల్ చేసుకోకపోయినా మనం ఇలా ఫ్రై చేసేసరికి అది ఫ్రై అయిపోతుంది. కాకపోతే క్యారెట్ అనేది మనం ఎంత కుక్ చేసినా అది కొంచెం రాగానే అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను బాయిల్ క్యారెట్ని ఇలాగా కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం వాము వేసి ఫ్రై చేస్తున్నాను బాబు కోసం సపరేట్గా. మాకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో పక్కనంతా లంచ్ చూస్తున్నారు కదా, అదంతా ప్రిపేర్ చేస్తాను. ఇంకా అందరూ వచ్చిన తర్వాత లంచ్ చేసి స్టార్ట్ అయిపోవడమే. ఇంకా ఈ చిన్న రెసిపీ అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా టూడ్లర్స్కి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అంతే. ఇదేం పెద్ద రెసిపీ కాదులేండి. నేను అయితే క్యారెట్ లేదంటే బీట్రూట్ ఏదైనా సరే కొంచెం ఇలాగా వామ్ వేసి చేస్తానన్నమాట. సో ఇప్పుడు ట్రావెల్ ఎసెన్షియల్స్. సో ఫస్ట్ అయితే ఇది పటికి బెల్లం పౌడర్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటాను నేను ఎవ్రీ టైం ట్రావెలింగ్లో. పటికి బెల్లాలు అమ్ముతారు కదా, దాన్ని ఇలా పౌడర్ చేసేసుకొని బాక్స్లో వేసుకుంటాను అనమాట. దీన్ని వాటర్లో అది మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అనమాట. నేను మా పిల్లలు ఇష్టంగా తినే 2 డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంపర్స్ అనేవి ఇంకా జనరల్గా అందరికి యూజ్ అయ్యేది కదా, నేను ఓన్లీ ట్రావెలింగ్లోనే యూజ్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న గ్లాస్ అనమాట. నేను సిప్పర్స్ అవి వాడడం మానేశాను. ఎందుకంటే దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కన్నా ఒక చిన్న గ్లాస్ క్యారీ చేయడం చాలా ఈజీ అనిపించింది నాకు. ఇంకా అలానే ఒక బుక్ అనమాట. ఏదైనా ఇలాగ ఇమేజెస్ అవి ఉన్న బుక్ అయితే కొంచెం ట్రావెలింగ్లో ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు కదా, మనం కూడా వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు. ఇంకా 2 pair ఆఫ్ సాక్సెస్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఎండగా ఉన్నా చలిగా ఉన్నా కూడా సాక్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి తిరుపతిలో పర్టికులర్గా. ఎందుకంటే చలిగా ఉంటే వేయచ్చు, ఎండగా ఉంటే అవి వేసి నడిపించవచ్చు కదా, అందుకని కాళ్ళు కాలకుండా ఉంటాయని చెప్పేసి కంపల్సరీగా ఇవైతే పెడుతూ ఉంటాను. ఇంకా నోజావియన్ డ్రాప్స్ అనమాట. ఇవి ఎందుకంటే తిరుమలలో ఖచ్చితంగా చలిగా ఉంటుంది. కింద తిరుపతిలో ఎంత ఎండ ఉన్నా సరే పైన తిరుమలలో అయితే కంపల్సరీగా చలి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఒక మఫ్లర్, అలాగే నోజావియన్ బాటిల్, ఇంకా విక్స్ అనేది కూడా కంపల్సరీగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే అక్కడ మెడికల్ కేర్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలీదు. మెయిన్ కిడ్స్ ఎసెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా కాలికాయిడ్ డ్రాప్స్, సైనరెస్ట్, ఈ 2 మెడిసిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకటి స్టమక్ పెయిన్కి, అలాగే కొంచెం ఏదైనా కోల్డ్ అది చేస్తే అని చెప్పేసి. ఎందుకంటే మనం 1 dayలో ఇన్ని అవసరమా అని అనుకోవచ్చు,
కాకపోతే ఏది ఎప్పుడు అవసరం వస్తుందో మనకు తెలియదు కదా. ఇంకా ట్యాంగ్ పౌడర్ అనేది కొంచెం ఇందులో వేసుకున్నానమాట. కొంచెం ఏదైనా దాహంగా ఉన్నా, మనం ఏదైనా చల్లగా తాగుతూ ఉన్నా వాళ్ళకైతే ఇది అయితే మిక్స్ చేసి ఇవ్వచ్చు కదా వాటర్లో అని చెప్పేసి ఇంకా ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా గ్రైప్ వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి. నేను ఎప్పుడైనా ఇంకా బాగా అనీవెన్గా ఉండి ఏడుస్తూ ఉంటేనే గ్రైప్ వాటర్ అనేది యూజ్ చేస్తాను. కంపల్సరీగా అయితే పట్టుకెళ్ళిపోను అనమాట ఎవ్రీ టైమ్. కాకపోతే ఉంది కదా ఇప్పుడని చెప్పేసి తీసుకెళ్తున్నాను అంతే. తిరుమలలో ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా అంటే చాలా బ్యాన్ చేస్తారు కాబట్టి ఇంకా పిల్లలిద్దరికీ 2 వాటర్ బాటిల్స్ అయితే మాత్రం కంపల్సరీగా తీసుకుంటున్నాను. ఎక్కడైనా మనం వాటర్ తీసుకున్నా కిన్లే వాటర్వి ఇందులో మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఇంకా ఈ బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంకొక మంకీ క్యాప్ లాంటిది కూడా పెడుతున్నాను. ఎందుకంటే తిరుమలలో చలి చాలా ఎక్కువగా ఉందంట, -డిగ్రీస్లో ఉందని అన్నారు మా హస్బెండ్. అందుకని చెప్పేసి ఇంకొక చిన్న కర్చీఫ్ కూడా పెడుతున్నాను అనమాట. దారిలో ఏదైనా అవసరమైతే ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ట్రావెలింగ్లో మా వాడికి అస్సలు కారు కొంచెం పడదు, అందుకని చెప్పేసి ఇంకొక చిన్న రగ్ అయితే పెడుతున్నాను. అది ఎప్పుడు వాడికి అనమాట స్పెషల్గా. ఇందాక చూపించిన మెడిసిన్ అంతా అయితే అందులో పెట్టేశాను అనమాట. ఇంకా అవన్నీ అయితే బ్యాగ్లో పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేస్తాడు మా వాడు, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అది పెట్టాలి కదా పిల్లలకి అని చెప్పేసి. నేను నా ఫేస్ ఎందుకు చూపించట్లేదంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే చిన్నగా కొంచెం ఫేషియల్ అయితే వేసుకున్నాను. ఫేషియల్ అంటే పెద్ద ఏం కాదులేండి, కొంచెం పసుపు అలాగే శనగపిండి కొంచెం పెరుగు అనమాట, అంతే. అంతకుమించి ఇంకేమీ పెద్ద ఫేషియల్స్ అవి ఏం చేసుకోవట్లేదు. ఇంకా ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ ఉపయోగపడేది ఇదే. ఎక్కడైనా మనం ట్రావెలింగ్లో పెద్ద లగేజెస్లోంచి తీసుకోవడం కష్టం కదా. కిడ్స్ లగేజ్ అయితే పైకి మనం పెట్టుకుంటాం కాబట్టి. ఇంకా ఒక ఫ్లాస్క్ అయితే కూడా ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి, సర్దాలి, అప్పుడు మేము స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా నేను మధ్యలో ఏమీ వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా డైరెక్ట్ కొండ ఎక్కగానే వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా తిరుమల రాగానే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి, అది ఎవరికైనా సరే. మేము ఇప్పుడు దర్శనం టికెట్స్ అవి తీసుకున్నది డోనార్ కోటాలో అనమాట. సో మా మామయ్య గారు డోనర్ చేసిన దాంట్లో అనమాట. మా మామయ్య గారు మా హస్బెండ్ 2 ఉన్నాయి. సో ఇంకా అందులో అయితే మేము దర్శనానికి అయితే వెళ్తాం. అది ఇయర్లీ ఒక్కసారి అయితే మనం దర్శనానికి తీసుకోవచ్చు. అలాగే రూమ్ కూడా వాళ్ళు ఇస్తారనమాట ఆ కోటాలో. సో మేము అలా అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇయర్లీ వన్స్ అయినా సరే ఇలా మనం దర్శనం చేసుకోవచ్చు. మనం లేదంటే అవసరం ఉన్నప్పుడు 300 రూపీస్ లైన్లో కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనలో ఇలా అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే కంపల్సరీగా తప్పదు కాబట్టి మేము పెట్టుకున్న ప్రోగ్రామ్ తిరుమలలోనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి తీసుకున్నాము. ఈ ఇయర్లో వెళ్ళకుండా అలా ఉంచుకున్నాం అనమాట దాన్ని, డోనార్ కోటాలో వెళ్ళకుండా. సో ఇంకా ఫైనల్లీ లగేజ్ చెకింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. లగేజ్ చెకింగ్ దగ్గర అయితే అంత స్ట్రిక్ట్గా ఏమీ చెక్ చేయట్లేదులేండి, చెక్ చేస్తున్నారు. కాకపోతే వాటర్ బాటిల్స్ అలాంటివి అంతా కూడా కొంచెం లైట్ తీసుకుంటున్నారు అనమాట. పైన మాత్రం అస్సలు వాటర్ బాటిల్స్ అనేవి అసలు అమ్మట్లేదు, కిన్లే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్వి. సో మనం ఫుల్ ముందు కార్ అంతా లగేజ్ ఖాళీ చేసేసిన తర్వాత అయితే ఆయన చెకింగ్కి వస్తారనమాట. అక్కడికి వచ్చి సడన్గా నాతో మాట్లాడితే నేను భయపడిపోయాను. ఏంటా బాబు నాతో మాట్లాడుతున్నారా అని. ఇంతకీ ఏంటంటే కార్లో లగేజ్ ఖాళీ చేస్తారా మరి దిగిపోయావు నువ్వు అన్నాడు ఆయన. నాకు అసలు ఆయన అలా మాట్లాడేసరికి నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ నేను అంత పెద్ద బాహుబలి కాదులేండి లగేజ్ మోయడంలో. సో నాకు హెల్ప్ చేసి అప్పుడు ముందు వెళ్ళి కారు పెట్టారనమాట. సో బాడీ ఆకారం కనపడుతుంది కానీ పని చేయడంలో చాలా వీక్. మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్ అనమాట, మేము అందులో చాలా వీక్ నేను. సో ఇంకా ఫైనలీ లగేజ్ చెకింగ్ అయిపోయి వెళ్ళేసరికి మేము 6 o'clock అలా అయిపోయినట్టుంది అనమాట. మేము కొండ ఎక్కడానికి స్టార్ట్ చేయడానికి 6:30 అయిపోయింది. సో ఇంకా కొండ ఎక్కిన తర్వాత ఉన్నాయి పాటలు. నిజంగా రూమ్కి వెళ్ళి మేము మళ్ళీ రూమ్లో రిఫ్రెష్ అవ్వి పడుకోవడానికి నిజంగా అక్కడ ఒక సినిమా అయితే చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్లో చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో పైన తిరుమలలో చాలా డిఫరెంట్ రూల్స్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఫైనల్లీ కొండ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఎక్కేసాము.
కొండ రీచ్ అయ్యేసరికి మాకు 7:00 అలా అయ్యింది. 1 అవర్ పట్టింది. మేము మధ్యలో ఆగుతూ వెళ్ళామన్నమాట. అక్కడ మాకు మధ్యలో ఇంకా దారిలో ఏం దొరకవు కదా పిల్లలకి, ఏదైనా పెట్టించి కొండ ఎక్కిద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యేసరికి మాకు కొండ 7:15 అలా అయిపోయిందనమాట. ఇంకా సిఆర్ఓ ఆఫీస్కి అది వెళ్ళి రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నిజంగా రూమ్ అలాట్ చేశారు. కాకపోతే ఈమె పేషెంట్ కదా మా అత్తయ్య, ఆమెకేమో మాకు తెలీదు. గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చామంటే మేము వెనక్కి వచ్చేసామన్నమాట. గ్రౌండ్ ఫ్లోరే కదా అని చెప్పేసి. గ్రౌండ్ ఫ్లోర్ అంటే అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. సో మళ్ళీ దాన్ని మార్పించడం కోసం మళ్ళీ వెళ్తే ఇక్కడ అలా మార్చము అని చెప్పేసి మళ్ళీ కిందకి పంపించారనమాట ఆఫీస్కి. మీరు అక్కడ సైన్ చేయించుకొని రావాలి, రీజన్తోనే రూమ్ చేంజ్ చేసుకుంటున్నారని చెప్పేసి సైన్ చేయించుకొని రమ్మంటే అలా 3 to 4 టైమ్స్ అయితే తిరిగారనమాట మొత్తానికి సిఆర్ ఆఫీస్కి. ఫైనల్గా రూమ్ అయితే మాకు 9:30కి దొరికింది. ఇంకా తిరుమలలో ఫుడ్ ఏ టైంలో అయినా సరే దొరుకుతుంది కాబట్టి మేము ఫుడ్ అనేది ఏదో ఒకటి తీసేసుకున్నాం అనమాట. మా హస్బెండ్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మేము అక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత రూమ్కి ముందు కాఫీస్ అవి ఫుల్గా తాగాలని చెప్పి వెళ్తున్నాము. ఎందుకంటే చాలా హెడేక్ వచ్చేసింది ఆ రూమ్ టెన్షన్స్కి వాటికి అనమాట. ఇంకా ఎక్కగానే చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. పిల్లలకైతే కంపల్సరీగా పట్టుకెళ్ళండి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడాను. ఇంకా ఇక్కడైతే ఒక చోట ఆగుతున్నాం అనమాట. ఆగి రూమ్కి వెళ్ళే ముందు ఇంకా అక్కడ కాఫీస్ ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒకళ్ళు వస్తే మేము ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాము, లాకర్స్ తీసుకుని అయినా సరే. ఎందుకంటే మాకు మళ్ళీ మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కింద పడుకోలేని వాళ్ళే ఇద్దరు కూడాను. వాళ్ళ కోసమైనా సరే ఇంకా రూమ్ కంపల్సరీగా ఏదో ఒకటి ట్రై చేయాలని మా హస్బెండ్ పాపం అలా తిరుగుతూనే ఉన్నారు. అంటే మా మామయ్య గారు ఓకే పడుకోగలరు, కానీ మా ఆవిడ పడుకోలేరు అనమాట. ఇంకా అవన్నీ తిరిగేసరికి చాలా హెడేక్స్ అయితే వచ్చేసాయి అన్నమాట అందరికీను. పిల్లలకి ఏముంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఆడుకోవడం తప్ప. ఇంకా ఆ రూమ్ ఎలాట్ అయ్యేలోపు ఎంత పేచీలు పెట్టారంటే తిక్కగా పేచీలు అనమాట. ఇంకా అక్కడ అందరూ కాఫీస్, కొంచెం లెమన్ సోడా అయితే పడుతున్నాను అనమాట. మా చిన్నోడికి చాలా, వాడికంటే కొంచెం వికారం అది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట జర్నీస్లో. పర్టికులర్గా నాకేం అలా అలవాట్లేదు జర్నీస్లో. జస్ట్ ఏదైనా సరే నేను అడ్జస్ట్ అయిపోతాను. కాకపోతే కొంచెం వీడికి వికారం, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. పడుకుని పోతాడు అనమాట కార్ ఎక్కగానే. సో అందుకని నేను ఇంకా కొండ ఎక్కే ముందు ఏం పెట్టకుండా ఏదో జనరల్ స్నాక్స్ పెట్టాను తప్ప ఏం పట్టకుండా పైకి వచ్చేసాం అనమాట. పైకి వచ్చాక కూల్ డ్రింక్స్ అవి పడుతున్నాను. సో నాకంటే మైగ్రేన్ హెడేక్ ఉంది కాబట్టి నాకు ఎండ తగిలిందంటే హెడేక్ వచ్చేస్తుంది. దానికి అల్ట్రా వైలెట్ రేస్ ఇచ్చారు కళ్ళజోడు, కానీ మనం అంత యూజ్ చేసే టైప్ కాదు. ఇంకా ఫైనల్లీ రామ్ బగీచాలో అయితే రూమ్ అలాట్ చేశారు కాబట్టి ఇంకా రామ్ బగీచాకి అయితే వచ్చేసాము. మన ఓన్ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉండదు, కానీ జస్ట్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాము పేషెంట్ అని చెప్పారంటే అని అలౌ చేశారనమాట. మమ్మల్ని రామ్ బగీచా దగ్గర దింపేసి అప్పుడు కార్ పార్క్ చేసుకుని వస్తారనమాట. మా అందరికీ టిఫిన్స్ అవి ఇంకా రూమ్కి తీసుకొచ్చేస్తారు. అప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోయారు కదా పిల్లలు కూడా, మళ్ళీ నెక్స్ట్ డే దర్శనం అది ఉంటుందని చెప్పేసి. ఇంకా అక్కడ మేము వెయిట్ చేస్తూ లగేజ్ అది మెయిన్ పెట్టుకొని అందరూ పైకి వెళ్ళేసరికి మాకు 9:30 అలా అయిపోయిందనమాట. సో రామ్ బగీచా చాలా బాగుంటుంది దర్శనానికి, అది చాలా దగ్గర. కాకపోతే ఇందులో ఉండే మెయిన్ వేరే ఏమి ఎక్స్ట్రా ఇది వరకు ఇచ్చే ఎక్స్ట్రా ఏమీ లేవన్నమాట. ఎక్స్ట్రాగా రగ్గులు మనవి పే చేస్తే అవన్నీ ఇచ్చేవారు కదా, సో అలా ఏమీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అవి ఇప్పుడైతే ఏమీ లేవన్నమాట. కంపల్సరీగా మనమే తెచ్చుకోవాలి. ఇంకా నేను కొంత లగేజ్ దింపాను ఆల్రెడీ. సో ఇంకా మా మామయ్య గారు దింపుతున్నారు. నాకు కూడా కొంచెం హెల్త్ అనేది బాగాలేదు అని చెప్పేసి. ఇంకా జనరల్గా అయితే ఆయన కూడా చేయలేని మనిషే, కాకపోతే ఇంకా కొన్ని టైమ్స్లో తప్పదు కదా. ఇంకా అక్కడ దిగ్గానే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి పట్టుకెళ్ళాను కదా, అవన్నీ అయితే అక్కడ నేను, పిల్లలు, మా మామయ్య గారు వాళ్ళు తింటున్నాం అనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో దీని కంటిన్యూషన్ పార్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ డే దేనికి వెళ్ళాము, ఎందుకు తిరుపతి వెళ్ళాము ఆల్రెడీ అక్కడ తెలిసే ఉంటుందిలేండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీ పంచమి ఇవన్నీ కాబట్టి జనరల్గా పిల్లలతో ఏముంటుంది,
సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్